మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్రం జపించడం అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతి, శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఒక శక్తివంతమైన సాధనంగా కూడా భావిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయంలో మంత్రధ్వనులకు ప్రత్యేకమైన శక్తి ఉందని చెబుతారు. మంత్రం జపిస్తే కలిగే ప్రయోజనాలు: 1. మానసిక ప్రశాంతి. మంత్రాన్ని నెమ్మదిగా, ఏకాగ్రతతో జపించడం వల్ల మనసులో ఉన్న ఆందోళనలు, భయాలు, టెన్షన్ తగ్గుతాయి. శ్వాస సక్రమంగా ఉండి మెదడు ప్రశాంత స్థితికి చేరుతుంది. 2. ఒత్తిడి తగ్గింపు. రోజూ కొద్దిసేపు మంత్ర జపం చేస్తే మనస్సు నెగటివ్ ఆలోచనల నుంచి బయటపడుతుంది. దీనివల్ల స్ట్రెస్ తగ్గి హృదయం కూడా హాయిగా ఉంటుంది. 3. సంపూర్ణ ఆరోగ్యానికి సహాయం. మంత్ర జప సమయంలో శ్వాస నియంత్రణ సహజంగా జరుగుతుంది. ఇది రక్తపోటు నియంత్రణకు, నిద్ర మెరుగుపడటానికి, శరీరానికి విశ్రాంతి కలిగించడానికి సహాయపడుతుంది. 4. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుదల. ఒకే మంత్రాన్ని పదే పదే జపించడం వల్ల మనస్సు చెల్లాచెదురుగా కాకుండా ఒక దానిపై నిలుస్తుంది. విద్యార్థులకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. 5. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంత్రధ్వని మనలో ధైర్యం, సానుకూల భావనను పెంచుతుంది. భయం, నిరుత్సాహం తగ్గి మనసులో స్థిరత్వం వస్తుంది. 6. ఇంట్లో సానుకూల వాతావరణం. శాంతంగా మంత్ర జపం జరిగే ఇంట్లో మంచి ఆలోచనలు, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. జపం ఎలా చేయాలి? ఉదయం బ్రహ్మముహూర్తం లేదా సాయంత్రం ప్రశాంత సమయం ఉత్తమం. శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి. మంత్రాన్ని స్పష్టంగా లేదా మనసులో నెమ్మదిగా జపించాలి. రోజూ 5 నుండి 10 నిమిషాలు మొదలు పెట్టినా సరిపోతుంది. సాధారణంగా జపించే మంత్రాలు: ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, గాయత్రీ మంత్రం, ఓం ధ్వని ధ్యానం, ఓం ధ్వని ఉదాహరణ. మంత్ర జపం అనేది అద్భుతాలు చేసే మాయ కాదు, కానీ నియమంగా చేస్తే మనసును స్థిరంగా ఉంచి, మంచి ఆలోచనలు పెంచి, మానసిక ప్రశాంతి మరియు ఆరోగ్యానికి సహాయకరంగా మారుతుంది.